కానీ వాళ్ళు అసలు వాట్ రైట్ దే గట్ ఐపీఎస్ వాళ్ళు అనౌన్స్ చేసి క్వాలిఫికేషన్ అనౌన్స్ చేసి ఐపీఎస్ ఉంది కాబట్టి ఇవ్వనంటే నేను అదే అడిగానండి వాళ్ళని. మరి మీరు క్వాలిఫికేషన్ తీసేసి ఉంటే నేను అప్లై చేసేవాడిని. చెయ్యం కదా. మీరు నన్ను డోర్‌లో లోపలికి పిలిచారు. పిలిచిన తర్వాత నువ్వు ఎలిజిబుల్ కాదంటే ఎలాగా? సో, వాదించాను. సో, ఇలాగే ఉంటది. మరి ఆ తర్వాత వచ్చి ఆ తర్వాత నేను తిరిగాను. 8 నెలలు మొత్తం రాష్ట్రంలో తిరిగాను. గ్రామానికి వెళ్ళాను. రైతులను కలిశాను. డ్వాక్రా గ్రూపుల్ని కలిశాను. అనేక ఎన్‌జీఓ సంస్థల్ని కలిశాను. కలిసిన తర్వాత ఏమనిపించిందంటే, ఇవన్నీ మార్చాలంటే రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ఎన్‌జీఓ సంస్థలాగా కొంత పరిధిలో నేను చేయగలను. అదే విస్తృతంగా చేయాలంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అంటారు. ఏదైనా సాధించాలంటే రాజ్యాధికారం ద్వారా మనం ఎక్కువ వ్యాప్తి చెందవచ్చు అన్నది. సో, ఆ దిశగా రాజకీయాల్లోకి రావాలి అన్న ఒక కాన్సెప్ట్‌తో అప్పుడు నేను మొదలుపెట్టాను. అదర్‌వైజ్ ఇనీషియల్‌గా వచ్చినప్పుడు ఈ ఐడియా లేదు నాకు. వచ్చినప్పుడు మరి మీరు డైరెక్ట్గా అప్పుడే పెట్టుకోండి ఈ జై భారత్ పార్టీ జనసేనలో ఎందుకు చేరారు? అప్పుడు ఏమైందంటే ముఖ్యంగా అప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ పెడదామన్నది మా మిత్రులు వీళ్ళందరూ కూడా చేసిన ఇది అప్పుడు సూచన. ఆ తర్వాత ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత మార్పు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతుండడం వల్ల ఇక్కడ మన భావాలకు ఏదైతే ఉందో అక్కడ ఆ విధంగా వెళ్ళవచ్చు అన్న దీంతో నేను జనసేనలో జాయిన్ చేయడం జరిగిందండి. మీరు జాయిన్ అయినప్పుడు ఆయనకి ఎప్పుడన్నా మీరు ఆయనతో రెగ్యులర్ కలిసేవారా? అంటే నేను జాయిన్ అయినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలక్షన్స్ కూడా అనౌన్స్ అయ్యాయి. ఓకే, ఓకే. సో, అందరం మేము అందరం కూడా మా క్యాంపెయినింగ్‌లో ఉండినాం. ఎవరి హడావిడి వాళ్ళది. ఎవరి హడావిడిది వారు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. మేము మా నియోజకవర్గంలో మేము తిరుగుతున్నాం. ఎప్పుడైనా ఒక్కసారి ఏదో మీటింగు వారు కూడా అక్కడ క్యాంపెయినింగ్‌కి వచ్చారు. సో, ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసాం. ఇంతే ఇంటరాక్షన్. ఎందుకు మంచి ఓట్లే వచ్చినాయి కదా. ఇప్పుడు మీరు ఇందాక జీరో పాలిటిక్స్ అన్నారు కదా. అవునండి. 3 లక్షల ఓట్ల దాకా దగ్గర వచ్చినాయి మీకు. ఎస్ అండి. మీ కాన్స్టిట్యున్సీలో రూపాయి కూడా ఇవ్వలేదా మీ ఎలక్షన్లో? నేను 36 లక్షలు ఖర్చు పెట్టానండి. మీ డబ్బులు కాదు, మీ ధర్మం నిజం చెప్పండి నాకు. అంటే మీరు ఇచ్చారని నేను అంటూ, మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉంటారు. ఇంపాసిబుల్. నేను స్పష్టంగా చెప్పాను. మనం ఎన్నికల్లో వస్తుంది మార్పు తీసుకురావడానికి, మార్పు రాజకీయాలు తీసుకురావడానికి. మనం బయటకు మాట చెప్పి వేరే మాట చెప్తే అది కుదరదు. కాబట్టి మనం ఎన్నికల్లో నిలబడదాం, దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుందాం. కానీ మనం ఎప్పుడు కూడా మార్పు తెంచే రాజకీయాలను తీసుకురావాలి. కానీ మనం గెలుపు కోసమే మన సిద్ధాంతాన్ని మనం ప్రిన్సిపల్స్ని పక్కబెట్టాల్సిన అవసరం లేదన్నాను. ప్రజలు బాగా స్పందించారు. మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 2,88,000 ఓట్లు వచ్చాయి. నాకు ఆల్మోస్ట్ 3 లక్షల దాకా వచ్చాయి. మంచి చైతన్యం. కాబట్టి చైతన్యవంతులైన వారి ఓటు ఒకటి వచ్చినా చాలు అనుకున్న దీంట్లో నేను దిగాను యాక్చువల్లీ. కానీ విశాఖపట్నం ప్రజలు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు సార్. ఇక్కడ ఎలక్షన్లో మిగతా వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టారు కదా. అంటే మీ కాన్స్టిట్యున్సీ మరి మీరు అట్లా చెప్తున్నారు సార్. బట్ జనసేన కంటెస్ట్ చేసిన చాలా కాన్స్టిట్యున్సీస్లో డబ్బులు పంచారు. మాకు వచ్చిన వార్తల ప్రకారం చాలా చోట్ల పంచారు. ఎంత పంచారు? వాళ్ళు 10,000 పంచితే 1,000 పంచారు. ఏదో మొత్తానికి పంచడం అయితే జరిగింది. సో అదే అకౌంట్లో మిమ్మల్ని కూడా అడిగాను నేను వెరీ క్లియర్ సార్. క్లారిటీ. ఈ జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఇదే సిద్ధాంతాలతో వెళ్తాం. ఈ డబ్బులు పంచే ప్రసక్తే లేదు. సో జీరో బడ్జెట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నిర్ణయించిందో దాని లోపునే ఖర్చు పెట్టుకుంటూ మనం వెళ్ళాలి. టైం పట్టని పర్వాలేదు. లేకుంటే మనం గెలవాలన్న ఉద్దేశంతో అందరిలాగే మనం రాజకీయం చేస్తే మరి దానికి మనం రావాల్సిన అవసరం కూడా లేదు దీనికి. కాబట్టి సమయం పట్టినా మనం ప్రయత్నిద్దాం, ముందుకు తీసుకెళ్దాం, జనాల్లో చైతన్యం తీసుకొద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాన్ని, పాలిటిక్స్ని, ఎలక్షన్స్ని ఇన్వెస్ట్మెంట్గా తయారు చేశారు. ఒక బిజినెస్గా మారిపోయింది. నేను ఇన్ని కోట్లు పెడతాను కాబట్టి నేను ఇన్ని కోట్లు సంపాదించాలన్న జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళా అడిగే గొంతుకులు కూడా అడగలేవు. వీళ్ళు వెళ్ళినా కూడా అంటారు, నేను ఇచ్చాను కదా డబ్బులు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామన్న ఆ విధంగా ప్రజా గొంతుకులను కూడా మూసేసే విధానాలు వస్తాయి. ఎప్పుడైనా కసాయివాడు గొర్రెను ఎప్పుడు కూడా కోయడానికే కొనుక్కుంటాడు, కానీ దాన్ని పెంచడానికి కొనుక్కోడు. కాబట్టి ఈ భావాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఓటు ప్రభావం ఎంత ఉంటుందని, ముఖ్యంగా మాకు ఇప్పుడు ఆశాభావం ఏంటంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి యువతరం కూడా కరప్షన్ ఇటువంటి వాటిని కోరుకోవట్లేదు. సో అదొక పాజిటివ్ సైడ్ సార్ మా దీనికి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. మరి ఇదే మీరు ఆయన జనసేనలో ఉండి ఆయన ఎన్లైటన్ చేసి ఆ పార్టీని రన్ చేసి ఉంటే మీకు ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువగా ఉండేది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అనదర్ పార్టీ. అంటే అప్పుడు ఏమైందంటే వారు మళ్ళీ సినిమా రంగానికి వెళ్ళిపోవడము, కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ ఇక్కడ ఉండవు అని అనిపించింది నాకు. ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ అ ఫుల్ టైం జాబ్. కాబట్టి జనరల్ మనం అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అంటే ప్రజలు ఎంతగా యాక్సెప్ట్ చేయరు మన. అందువల్ల మాట్లాడి ట్రై చేసి ఉంటే అయ్యేదేమో కదా.
మీరు ప్రయత్నం చేయలేదు, ఆయన ప్రయత్నం చేయలేదు. సరే. సో ఏం లాభం లేదని మీరు దీనికి పార్టీ పెట్టేసి. ఆ తర్వాత నేను మళ్ళా ప్రజల్లోనే ఉన్నాను, తిరిగాను, మళ్ళా అనేక విషయాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కూడా మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడము ఇదంతా కూడా చేస్తూ వచ్చాము, విలేజెస్లో తిరుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే ప్రస్థాపిత పార్టీలు అవే ఫేసెస్ ఈరోజు డిక్లేర్ చేశారు 118 సీట్లకు తెలుగుదేశం జనసేన వాళ్ళు, చూస్తే మీరు ఒకసారి అనలైజ్ చేస్తే సేమ్ ఫేసెస్ అవే వాళ్ళే మళ్ళా ఎమ్మెల్యేలు. అంటే కొత్త నాయకత్వం లేదా, ప్రజల యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడలేదు సార్, కొత్త నాయకత్వం ఉంది సార్. ఎన్ఆర్ఐలు చాలా 4-5 ఉన్నారు. ఎన్ఆర్ఐలు కొంతమంది వచ్చారు, 100 కోట్లు పెట్టి ఎన్ఆర్ఐలు మాత్రమే తీసుకొచ్చి పెట్టి. అంటే మళ్ళా మా ఎలక్టరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళా చేస్తూ ఒక కొత్త భావాలను తీసుకొస్తామన్న వాళ్ళు కూడా ఈ విధంగా మళ్ళా కాంప్రమైజ్ అయిపోయి ఇదే పాలిటిక్స్ అన్న దానికి వస్తే మరి ఒక కొత్త ప్లాట్ఫామ్ అన్నది ఒకటి ఉండాలి అన్నది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సార్, వీళ్ళు ఇంత పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి, అందరూ డబ్బులు ఖర్చు పెట్టే చేస్తున్నారు. మనం ఎంతవరకు చేయగలం, ఎలా చేస్తానని ధైర్యం, మీ ధైర్యం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులు పెట్టేవాళ్ళు అనుకోండి, కమ్యూనిస్టులు జనరల్గా డబ్బులు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళేమీ అక్కడ స్పందన లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి డబ్బులు పెట్టినా స్పందన లేదు. ఇటువంటి టైంలో మీరు వచ్చి ఏం చేయగలరు? అంతకుముందు జేపీ గారు వచ్చారు, జేపీ గారు వచ్చి కొంత చేశారు, బట్ ఆయన ఒక సీటు గెలిచారు కానీ మిగతా చోట్ల స్పందన లేదు. మీరు సడన్గా వచ్చి ఇంకా హార్డ్లీ ఇంకా 2 months కూడా లేదు టైము. ఈ టైంలో ఎంతవరకు మీరు అచీవ్ చేయగలరు? ఎన్టీ రామారావుకి 8 నెలలు పట్టింది, అది ఒక ఫినామినా. ఎన్టీఆర్ గారు ట్రై చేస్తే 9-7 నెలలకి ఆయన కుదరలేదు. బట్ మీరు ఈ 3 నెలల్లో ఏం సాధిద్దాం? బేసిక్గా ఎలక్షన్లు, ఈ సీట్లు అన్నది మెయిన్ కాదు, ఇది లాంగ్ డ్రాన్ బ్యాటిల్. మేము ఎప్పుడు కూడా ఇంకో 10-15 సంవత్సరాలకి ఇది ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆలోచనలు ముందుకు తీసుకుందాం, తర్వాత మిగతా పార్టీలన్నింటినీ కూడా అభివృద్ధి ఆధారిత మేనిఫెస్టోలు తయారు చేసే విధంగా వాళ్ళను మన దీంట్లోకి లాగాలి అన్నది. గెటింగ్ ఇన్ టు ట్రాప్ అంటారు కదా, అందుకనే వీళ్ళందరూ పొత్తులు వీటి గురించి బిజీగా ఉన్నప్పుడు మేము 15 రోజులు రాత్రి 2 గంటల వరకు ప్రతిరోజు కూర్చొని తయారు చేసింది మా మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి ముందు తీసుకెళ్ళాం. అది మొత్తం కూడా అభివృద్ధి, ఉపాధి, ఈ రెండిటి మీద. ఎక్కడ ఉచితాల గురించి మాట్లాడలేదు మేము, సంక్షేమం గురించి మాట్లాడాం కానీ ఉచితాల గురించి మాట్లాడలేదు. సో ఈ విధంగా మేనిఫెస్టోలు కనుక తయారవుతే అన్ని పార్టీలు రానివ్వండి, అభివృద్ధి గురించి మాట్లాడే పార్టీలు వస్తే బాగుంటుంది. ప్రజా గొంతుకలు వినిపించాలి. ఇప్పుడు మీరు చూస్తే అసెంబ్లీలో పార్టీ గొంతుకలు వినిపిస్తున్నాయి తప్ప ప్రజా గొంతుకలు వినపడడం లేదు, ప్రజల ఇష్యూస్ లేదు. పార్టీ గొంతుకలు కూడా కాదు, పర్సనల్ గొంతుకలే వినిపిస్తున్నాయి. ఆ పర్సనల్లో వాళ్ళ వొకాబులరీ, తర్వాత వాళ్ళ పదజాలం, వాళ్ళ పద సాహిత్యం, వాటిలో వాళ్ళకున్న పట్టు, ఇవన్నీ కూడా చూసే అవకాశం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన అన్నది చాలా ముఖ్యం. అందుకనే మేమేమంటున్నామంటే మా మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి అన్నదంటాం. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో మేము వెళ్ళినప్పుడు మాకు 2.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత 35 సంవత్సరాలు మేము పనిచేస్తాం. ఓకే, ఇది 5 సంవత్సరాలు పనిచేసినా కనీసం 1 నెల ట్రైనింగ్ ఇవ్వండి. రాజ్యాంగం అంటే ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, మనం ఎలా బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ విధంగా ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్టివ్గా ఎలా వాడాలి సమయానికన్నా, ఇవన్నీ కూడా చెప్పాం. సో ఈ విధంగా ఒక కన్స్ట్రక్టివ్ సైడ్గా ఆలోచనలు తీసుకువెళదామన్నది మెయిన్గా జయభారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత గ్రామ స్వరాజ్యం, డీసెంట్రలైజ్డ్ పాలిటిక్స్. అందుకనే మేమేం చెప్తున్నామంటే మా మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి సంవత్సరానికి, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు కేటాయించాలి. అంటే 5 సంవత్సరాల్లో ఒక కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్నది ఎమ్మెల్యే నిర్ణయించడు, ఆ కమిటీలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఒక 500 కోట్లను ఒక్కొక్క నియోజకవర్గానికి మనం పెట్టగలిగితే అన్ని నియోజకవర్గాలు బ్రహ్మాండంగా డెవలప్ చెప్తాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎమ్మెల్యే సీఎంకు ఏమన్నా సంబంధం ఉంటే ఓన్లీ ఆ నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యే అక్కడి నుంచి వచ్చాడంటే ఇంకా నియోజకవర్గాన్ని మర్చిపోవచ్చు మనం. కానీ అలా కాకుండా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామంలో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఈ కాన్సెప్ట్స్తో మనం ముందుకు తీసుకొచ్చామన్నమాట. సో ఇది ఒక కొత్త ఆలోచనల్ని ముందుకు తీసుకువెళదామన్న భావాలతో ముందుకు వచ్చాం మేము. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైనంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు రఫ్గా ఇలాంటి ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. అంటే దాన్ని ఆచరణలో పెట్టలేదనేది నేను ఒప్పుకుంటాను, కానీ వాళ్ళ ఆలోచన మనం అభివృద్ధి చేసుకోవటం, ఇండస్ట్రియలైజ్ చేసుకోవటం, సంపాదించుకోవాలి తప్ప ఉచితం తీసుకోకూడదు అనేది వాళ్ళ ఆలోచన నాకు అర్థమైనంత వరకు.
మరి అలాంటి వాళ్ళతో మీరు ఎందుకు కలవలేకపోయారు, కలవటం కానీ మాట్లాడతారు? ఏమవుతుందంటే మొన్న సిపిఐ సిపిఎం పార్టీలు రాష్ట్ర సమ్మేళనం జరిపాయి విజయవాడలో. అందుకు నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. వెళ్ళి అందులో మాట్లాడాము. అందులో ముఖ్యంగా మన ప్రత్యేక హోదా గురించి కూడా చర్చించాం మేము. ఆ తర్వాత వచ్చేసి సమకాలీన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మళ్ళా కూర్చుందామని వాళ్ళు అన్నారు. నో ప్రాబ్లం. ఎందుకంటే సమానమైన ఆలోచనలు, తర్వాత అభివృద్ధి దిశగా వెళ్ళే వాళ్ళందరూ కలవడంలో దాంట్లో ఏమీ ఇది లేదు. ఎందుకంటే జనతా ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసు, 1977 సంవత్సరంలో జయప్రకాష్ లోక్నాయక్ గారి ఆధ్వర్యంలో అనేక పార్టీలు కలిసి అప్పుడు ఏదైతే వెరీ స్ట్రాంగ్ ఉన్న కాంగ్రెస్ని, ఇందిరాగాంధీ గారి లాంటి నాయకత్వాన్ని ఎదుర్కొన్నారు, ప్రజలు స్పందించారు. సో ఆ విధమైన అవకాశం కూడా ఉన్నప్పుడు సమ విచారధార ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి రావడం కూడా ఒక రకమైన కాబట్టి అక్కడ మొదలైంది. చూద్దాం అది భావితరాల్లో ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నది కూడా. సరే, అలాగే ఇప్పుడు మీకు టైం చాలా తక్కువ ఉంది. మీరు ఇందాక చెప్పిన ప్రకారం మంచి వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవాలి అంటున్నారు. నాకు గుర్తున్నంత వరకు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఊర్లోనే ఆయన తిరిగినప్పుడు ఎక్కడెక్కడ మంచి క్రీమ్ అంటే ఆ ఊరు పెద్దలు లేకపోతే ఊళ్ళో పనిచేసేవాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకున్నారు. అందుకే మీకు యువత అంతా వచ్చింది అప్పుడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడంతా ముసలోళ్ళు అయిపోయారు ఆ గ్యాంగు. సో వాళ్ళు నిజంగా జాగ్రత్తగా ఉన్నవాళ్ళు, అంటే లంచగొండలు కాని వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ ఎత్తుకు తీసుకొచ్చాను. జేపీ గారు పార్టీ పెట్టినప్పుడు జేపీ గారికి కూడా అంత ఊపు వస్తుంది అనుకున్నాము. ఆయన ఎవళ్ళు పెడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు తప్ప సరైన వాళ్ళు లేరు. ఆయన ఒక్కడు గెలిచాడు, సరైన వాడు ఒకడే అనుకున్నారు, ఒకడికి గెలిపించారు, మిగిలిన వాళ్ళకి ఓట్లు పడాల. ఈవెన్ చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఎన్నిక సరిగ్గా జరగలేదు. ఈవెన్ జనసేనకు కూడా అదే జరిగింది. సో ఇప్పుడు